మొన్నటి వరకు మొంతా తుఫాన్ ఏపీని అతలాకుతలం చేస్తే ఇప్పుడు దిత్వా తుఫాన్ దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. తుఫాన్ ప్రస్తుతానికి కారైకల్కి 100 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 190 కిలోమీటర్లు, చెన్నైకి 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతోంది. రాబోయే 3 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మెరుపులతో కూడిన తేలికపాటి ఉరుములు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి ఈవేళ తెల్లవారుజామున విస్తరించిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిత్వా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలను అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఈవేళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుఫాన్ దృష్ట్యా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ప్రకాశం, కడప, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. దీంతో పాటు చలిగాలు కూడా వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా వర్షం వల్ల నాయుడుపేటలోని రహదారులు పూర్తిగా చిత్తడిగా మారాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడం, బురద పేరుకుపోవడం వల్ల పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, దిత్వా తుఫాను ప్రభావం ఎలా ఉండబోతోంది, వివరాలేంటి? ఆంధ్రాకైతే వర్షాలు వెంటాడుతున్నాయని చెప్పాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను భారత వైపు, చెన్నై వైపు వేగంగా కదులుతుంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో తుఫాను గమనం సాగిస్తుందని చెప్పని వాతావరణ శాఖ తెలిసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాకినాడకి తూర్పు 80 కిలోమీటర్లు, వెదర్నగర్కి తూర్పుకి 100 కిలోమీటర్లు, చెన్నైకి 290 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 160 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైనట్టుగా వాతావరణ శాఖ చేసింది. ఉత్తర వాయువు దిశగా కదులుతున్న ఈ తుఫాను మరికొన్ని గంటలలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరి సమీప ప్రాంతాల్లో చేరుకుంటున్నట్టుగా వాతావరణ శాఖ సమాంతరం తెలుపుతూ ఉన్నది. కృష్ణపట్నం పోర్టుకి ఇప్పటికే మూడో హెచ్చరిక
జారీ చేయడం జరిగింది. మిగిలిన అన్ని ప్రాంతాలలో పోర్టులో ప్రమాదాలు హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తుఫాను ప్రభావంతో 2 రోజుల పాటు ఏపీకి భారీ వర్షాలు పడేంటూ వాతావరణ శాఖ తెలుపుతుంది. దక్షిణ కోస్తా రాయలసీమ చాలా చోట్ల వర్షాలు కురుస్తాయనేది అయితే ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాలలో రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం కనిపిస్తూ ఉంది. వాతావరణం కూడా ఇప్పుడు వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. సోమవారానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో ఆరెంజ్ అలర్ట్ ఇస్తున్నారు. ఆరెంజ్ అలర్ట్ అయితే ఉంటుంది అనుకున్నట్టుగా ప్రభావం చెప్తా ఉన్నారు. తూర్పు గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. వాతావరణ శాఖ తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నట్టు మత్స్యకారులను వేటకు వెళ్లొద్దంటూ సూచనలు కూడా చేశారు. ఇటు తెలంగాణలో కూడాను ఈ ప్రభావం ఉంది అనుకుంటే ఉత్తర వాయువు దిశగా కొనసాగుతున్న నైరుతి బంగాళాఖాతంలో పాండిచేరి, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల సమీపంలో చేరుతున్న దీనికి నేపథ్యంలో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుపుతా ఉన్నారు జ్యోతి. భద్రాచలం అత్యధికంగా 17 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా 10 డిగ్రీలు అత్యంత స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశాఖ మన్యంలో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడాను 8 డిగ్రీ సెల్సియస్ అత్యంత స్వల్ప ఉష్ణోగ్రతలు అయితే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది జ్యోతి. ఇక ఎక్కువ ఎఫెక్ట్ ఏ ప్రాంతాల మీద ఉంది? నెల్లూరు జిల్లాలకి అయితే అత్యధిక వర్షపాతం అయితే ఉండే ప్రభావం అంటూ ఉంది. ఇంకా కడప, చిత్తూరు అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు అయితే ఇప్పుడే కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇవాళ రేపు కూడాను భారీ వర్షాలుగా కూడా కురిసే ప్రభావం అయితే ఉన్నట్లు తెలుపుతున్నారు వాతావరణ శాఖ జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సతీష్. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు